ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన జీవితంలో మనుషులు కొన్నిసార్లు నీ దిక్కున్న చోటు చెప్పుకోపని మనుషులు మనల్ని బాధపరిచే మాటలని మనల్ని అవమానిస్తారండి. మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుడి దగ్గరికి రావాలి. మన దిక్కు ఎవరంటే దేవుడు మాత్రమే. మనము కుడి ఎడమలకి లేకుంటే కొండల తట్టు మనం కన్నులు ఎత్తుకుంటే మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సహాయము ఆకాశం నుండి రావాలంటే యేసు క్రీస్తు వారి దగ్గర నుంచి రావాలి. అంటే మనం దేవుని సహాయం మనం పొందుకోవాలి. ఈ లోకంలో మనుషులు సహాయం కాదు. మనుషులు ఎప్పుడు సహాయం చేస్తారంటే ఎంతవరకు చేయగలుగుతారు అంటే కొంతవరకు చేయగలుగుతారు. కొంతమంది మనుషులకి సహాయం చేసే అధికారం ఉన్నా కూడా వాళ్ళు ఓడికేందులే సహాయం చేసేదని వెళ్ళిపోతారండి. అయితే మన యేసు క్రీస్తు వారు అలా కాదు. మన దిక్కులేని స్థలంలో, దిక్కులేని పరిస్థితుల్లో మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి, అన్ని మార్గాలు మూసుకొని పోయినా కూడా యేసు క్రీస్తు వారు ఒక మార్గము మన కోసం సిద్ధపరిచి ఓపెన్ చేసేటువంటి దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. యోబు గారి జీవితం చూసుకున్నప్పుడు ఫస్ట్ లో హీరో ఉన్న యోబు తర్వాత జీరో అయిపోయిన తర్వాత అన్ని మార్గాలు మూసుకొని పోయాయి. తన భార్య వెళ్ళిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు, అదేవిధంగా బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా కోల్పోయింది, శరీరం కూడా చిల్ల పెంకులతో, చర్మ వ్యాధి వచ్చి చిల్ల పెంకులతో గీరుకుంటూ ఆయన ఎంతగానో ఇబ్బంది పడ్డారండి యోబు గారు. అయినా కూడా యోబు గారు యేసు క్రీస్తు వారి పాదాలు వదల అంటే ఆయన దిక్కున్న దగ్గర చెప్పుకున్నాడు. అంటే యేసు క్రీస్తు వారు ఆయనకి దిక్కు అయి ఉన్నాడు, ఆయనకి ప్రార్థన చేశారు. కాబట్టి యోబు గారి జీవితము రెండంతలుగా ఆస్వాదింపబడిందండి. మన జీవితం కూడా ఆశీర్వదింపబడాలంటే మనము మన తండ్రి దగ్గరికి రావాలి. మనము ఈ లోకానికి వచ్చిన మన కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారి దగ్గరికి మనము వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకము కర్త కర్మ క్రియ ఎవరంటే యేసు క్రీస్తు వారు మాత్రమే. ఇంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఇంత పరిశుద్ధమైన దేవుడు మన ఉన్నాడు కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఉండాలి, మనం ఆయన సొత్తుగా ఉండాలి, మనం ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను మనం ఈ లోకంలో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మన సహాయం కోరుకోకూడదండి. మనుషులు మనకి ఎంత సహాయం చేయలేరు. మన దేవుడి దగ్గరికే రావాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు. మనము దిక్కున్న దేవుడి దగ్గరికి మనకు వెళ్తున్నాం. దేవుడు మన దగ్గరికి వచ్చి నీకున్నాను అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా మనం ప్రార్థన చేస్తే అని వినకుండా మనల్ని మోసం చేసే దేవుడైతే కాదండి మన యేసు క్రీస్తు వారు. లేదా ఈ లోకంలో విగ్రహారం అయితే అసలు కాదు. మన యేసు క్రీస్తు వారి జీవం కలిగిన దేవుడు. ఆయన ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, ఎవరికి దిక్కు తోచని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటారు. మనకి డబ్బు ఉంటేనో, ఆస్తులు ఉంటేనో, తెలివి ఉంటేనో, అందం ఉంటేనో, ఈ లోకంలో బలం ఉంటేనో వాళ్ళ దగ్గరికి యేసు క్రీస్తు వారు రాలా. ఆయన పేదల దగ్గరికి, దేనికి పనికి రారు అన్న మనుషుల దగ్గరికి వచ్చారు. కాబట్టి మనం యేసు క్రీస్తు వారి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, వేసే మా దిక్కు మీరేనయ్యా. వేసే అదేవిధంగా మేము మీ రెక్కల చాటున వేసే మేము సహాయం కోరుకోవాలయ్యా. ఈ లోకంలో మాకు ఎవరు అండలేరు, ఎవరు ఆధారం లేరయ్యా. పరిశుద్ధమైన దేవ మీరేనయ్యా అండ, ఆధారం. ఈ లోకంలో సాతాను మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. సాతాను మనుషుల్ని ఎంతగానో హింస చేయాలని చూస్తుంది. సాతాను నరకము, పాతాళము, కటిక చోకట్లోకి తీసుకొని వెళ్ళనని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. సాతాను మీద మేము జయం పొందుకోవాలంటే మీ దగ్గరికి రావాలా, దగ్గరికి వచ్చి పాప క్షమాపణ కోరుకోవాలా, నీటి బాప్తీసం తీసుకోవాలా. వేసి మేము మీ దగ్గరికి ఎప్పుడైతే దీనంగా వస్తామో వేసి ఆశీర్వదించేటువంటి దేవుడయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడయ్యా, మీ రక్తంతో మమ్మల్ని కడిగేటువంటి దేవా మీకు స్తోత్రమయ్యా. మా దిక్కు మీరేనయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వేసి అపాయకరమైన సమయంలో ఉపాయాలు ఇచ్చేటువంటి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఎండిన మా జీవితాన్ని పరిశుద్ధపరిచేటువంటి దేవ, బలపరిచేటువంటి దేవ మీకు స్తోత్రమయ్యా. వేసి అదే విధంగానయ్యా మనుషులను ఆశ్రయించకుండా యెహోవాను ఆశ్రయించడం, ఈ లోకంలో అధికారులను ఆశ్రయించకుండా ఈ లోకంలో గొప్ప గొప్ప ధనికుల్ని, ఉద్యోగస్తుల్ని, అదే
అదేవిధంగా పార్టీలు ఎవరిని ఆశ్రయించకూడదు. ఎంతవరకు కొంతవరకే మేము పూర్తిగా మీ మీద ఆధారపడే శక్తిని దయచేయడయ్యా. ఎంత డబ్బున్న మనశ్శాంతి లేకుంటే, అదేవిధంగా ఎంత అందం ఉన్న శరీరంలో అనారోగ్యం ఉంటే దేనికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదయ్యా. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు మీరు ఇచ్చే శాంతి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి రుణం తలుచుట నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.